నిర్మల్ జిల్లా బాసర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాసర భైంసా ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆదేశాలతో తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశానుసారము అలాగే ముదోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నారాయణ పటేల్ గారి సూచనల మేరకు మరి మన ప్రియతమ నేత ఏఐసిసి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి నిన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ భయంకరంగా బెదిరిస్తూ మాట్లాడుతూ ఇందిరాగాంధీని చంపినట్లు నిన్ను కూడా చంపేస్తా అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి దాన్ని కనీసం బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా హర్షించదగ్గ విషయము, బాధాకర విషయము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీని అలా బెదిరించడం అంటే చాలా శోచనీయము. మరి దాన్ని ఇప్పటికైనా తన్వీందర్ సింగ్పై కేసు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకొని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి